సర్వకృపానిధియగు దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడి నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 11వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి ఆశీర్వాదకరమైన వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన ఆల్రెడీ నీ కొరకు కొన్ని బహుమతులను సిద్ధం చేసి ఉంచారు. అవేమిటి అనగా వెలుగును, ఆనందమును ఆయన విత్తి ఉన్నారు. ఆ విత్తబడిన వాటి యొక్క ఫలమును నీవు అనుభవించాలి. ఎవరి కొరకు ఆయన ఆ ఆశీర్వాదములను విత్తి ఉన్నారు, సిద్ధము చేసి ఉన్నారు అనగా నీతిమంతుల కొరకు, యథార్థ హృదయుల కొరకు. నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు నీతిమంతుడై ఉన్నారు కనుక నీవు కూడా నీతిమంతుడిగానే బ్రతకాలి. ఆయన యథార్థమైన దేవుడై ఉన్నారు కాబట్టి నీవు ఆయన బిడ్డగా యథార్థవంతుడిగానే జీవించాలి. ఇట్లా జీవించగలిగినట్లయితే నీ బ్రతుకులో నీకొచ్చే ఫలమేమిటి అనగా వెలుగును, ఆనందమును నీవు సొంతం చేసుకుంటావు. వెలుగు అనగా వెలుగు ఆశీర్వాదములకు, ఆనందమునకు, సంతోషమునకు చిహ్నము. నీ బ్రతుకులో చీకటి లేదు అనగా కష్టములకు, ఇబ్బందులకు, వేదనలకు నీకు ఇక స్థానము లేదు నీ హృదయంలో. కనుక నీకు సంతోషము, సమాధానము, నెమ్మదియే ఆయన ఆశీర్వాదముగా సిద్ధపరిచి ఉంచారు. కాబట్టి నేస్తమా, నీవు చేయాల్సింది ఏమిటి అంటే నీతిగా జీవించాలి, యథార్థతతో ఉండాలి, కుటిలమైన మనస్సు ఉండకూడదు, అనీతివంతునిగా నీవు బ్రతకకూడదు, దేవునికి హేయమైన కపట తత్వము నీలో ఉండకూడదు. అవేమైనా ఒకవేళ ఉన్న ఎడల వాటిని తీసి పారవేసే. దేవుడి సిద్ధపరిచిన ఈ ఆశీర్వాదములను నీవు మెండుగా పొందుకుంటావు. ఎంతో నెమ్మది గలవానివై ఆయన కృపచేత నీవు జీవిస్తావు. జీవింపచేసే దేవుడు, నీకు సిద్ధపరిచిన దేవుడు తప్పకుండా నీ బ్రతుకులో నీకు మెండైన దీవెనలను, ఆశీర్వాదములను, ఆనందమును, వెలుగును నీకు ఆయన వరముగా ప్రసాదిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము తండ్రి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటున్నాము తండ్రి. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించండి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి తండ్రి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి ఆరోగ్యమును, జ్ఞాపక శక్తిని ప్రసాదించండి తండ్రి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే భాగ్యం దయచేయండి నాయన. ఏ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి తండ్రి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండి బిడ్డల కష్టమునకు అనేక రెట్లు ఫలములు దయచేయండి తండ్రి. ఆయన వారి ప్రయాణములలో సహాయం చేయండి తండ్రి. ముందు వెనుకలు, కుడి ఎడమలు మీ దూతలను కాపుదలగా ఉంచి జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాము. యవన కాలంలో ఉన్న బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామమహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.